హిందూ శంకరం సక్సెస్ నేపథ్యంలో హిందుత్వంలోనే ఉంటూ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళ బయటికి తీసుకొచ్చి ఇప్పుడు ఇదిగో మీ హిందువులే చెప్తున్నారు మీ హిందుత్వం కరెక్ట్ కాదు అని కొందరు ఒక ప్రచారాన్ని ప్రారంభించారు. ఇది ఒక మైండ్ గేమ్. దాంట్లో ఒకటి బ్రహ్మానందం మాట్లాడింది. ఒకసారి ఏం మాట్లాడారు విందాం. ఇవాళ ఎంతమంది సమాధుల మీద మనం నిలబడి జాతీయ జెండా ఎగరేస్తున్నామో తెలుసు కదండి. అలాగా ఎంతోమంది మహనీయుల యొక్క ముఖ్యంగా స్త్రీల యొక్క ఆశయాల మీద మనం బతుకుతూ, ఇందాక అమ్మాయి చెప్పింది, నేను వాళ్ళు ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు సావిత్రిబాయి ఫూలే. ఎంత కష్టపడ్డారండి. మరుధర్మ చరిత్రలో ఆయన మను ఏం చెప్పాడంటే, స్త్రీలకి చదువు ఉండకూడదు, స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు. ఆల్మోస్ట్ ఇప్పటికే అవే కొంచెం ఫాలో అవుతున్నట్టున్నారు. స్త్రీలు చదువుకోకూడదు, స్త్రీలు బయటకు వచ్చి మాట్లాడకూడదు. అందుకనే ఇప్పటికీ మనకి కొన్ని బాగా మారుమూల పల్లెటూళ్ళలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంట్లోకి వచ్చి మాట్లాడితే గబుగ్గురు గుమ్మం పక్కకి వెళ్ళి వారు లేరండి ఇంట్లో అని చెప్తారు. అది సంప్రదాయం అని. అదే కాకుండా ఇంకా 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 స్త్రీ చదువుకుంటే వేదాల్లో చెప్పబడింది ఏంటంటే వర్షాలు పడవు, కరువు కాటకాలు వస్తాయని. ఆ భయం కూడా పెట్టారు. ఎంతవరకు స్త్రీ జాతిని అణగదొక్కాలో అంతవరకు అణగదొక్కుతూ వాళ్ళు పైకి రాకుండా ఉండాలని కోరుతూ వాళ్ళకు ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండకూడదు. లేడీస్ అంటే దానికి ఇది ఆయన మాట్లాడిన దీన్ని ప్రస్తుతం ట్రోల్ చేస్తున్నారు. వెంటనే నువ్వు అమ్ముడు పోయావు బ్రహ్మానందం ఇట్లాగ విమర్శించే వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడే ఒక కీలకమైనటువంటి అంశం గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి వాళ్ళని తిట్టేయడం లేకపోతే దుర్భాషలాడటం సరైనటువంటి అంశం కాదు. ఇలాంటి వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, రైట్, నిజంగా స్త్రీలు అణచివేతకు గురయ్యారు, బయటికి తిరగకూడదని. ఇట్లాంటి ఎవరు చెప్పారు, ఎవరు రాశారు ఇవన్నీ? 800 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ముస్లిం రాజులే. ఆ టైంలో స్త్రీలు మరి మగవాళ్ళకి తోడు లేకపోతే పోరాటం ఎట్ట చేశారు? స్వతంత్ర పోరాటంలో దుర్గాబాయి దేశ్ముఖ్ లాంటి వాళ్ళు మరి ఎలా పోరాడగలిగారు? లేదు, స్వతంత్ర పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ది ఒక మహిళా సైన్యమే నడిపాడు కదా, ఎలా నడవగలిగింది? మరి ఇది నిజంగా పాటించి ఉంటే కనుక. మరొకటి, ఈవేళ జరుగుతున్నటువంటి పరిణామాల్లో చూసుకున్న స్త్రీలకు సంబంధించి అంటే ఈ ప్రచారం ఎలాంటిది, తర్వాత మనకు రాసిన పుస్తకాల్లో కూడా ఇట్లాంటిది తీసుకొచ్చి ఎవరు రాశారు ఆ తర్వాత పుస్తకాలు అంటే బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాల పాటు పరిపాలించారు. వీళ్ళందరూ కూడా వేద సంస్కృతి గురించి మనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం కోసం, చెప్పడం కోసం, అంటే మనకే విరక్తి కలిగించేలాగా, అలాగే మనుధర్మశాస్త్రానికి సంబంధించి విరక్తి కలిగించేలాగా. ఒకవేళ వాటిట్లో లోపాలు ఉంటే ఆ లోపాలని సరిచేసుకుంటూ ముందుకు సాగింది కదా హిందుత్వం. ఇవాళ రోజున ఇక్కడ అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ ఎక్కడుంది? కానీ ఇదే సందర్భంలో అది పక్కన పెడదాం. ఇక్కడ గార్గి, రోమశ, ఘోష, విశ్వవర, ఆత్రేయి, లోపాముద్ర, వసుత్రపత్ని, ఇంద్రాణి, అపాల, శ్రద్ధ, వైవస్వతి, యామి, పౌలమి, సూర్య, శాస్త్రి, శిఖండిని, ఊర్వశి, శచి, దేవరాణి, ఇంద్రమాత, గోడ, జుహు, మైత్రేయి, వీళ్ళందరూ మరి వేదాలు నేర్చుకుని సంవాదం చేశారు మరొక వేద పండితులతో. మరి వీళ్ళ గురించి రాయలేదు కదా అక్కడ. ఇకపోతే వేదాల్లో ఏం చెప్పుకొచ్చారు, వేదాల్లో లోపాలు ఉన్నాయి లేదా? ఋగ్వేదం, ఓ స్త్రీలారా పురుషులతో సమానంగా మీకు ఈ మంత్రాలు ఇవ్వబడ్డాయి, మీ భావాల్లో సామరస్యం ఉండుగాక, మీరు ఎటువంటి వివక్ష చూపక అందరికీ జ్ఞానాన్ని పంచుదురుగాక, మీ మనసు చైతన్యం సమన్వయంతో పనిచేయాలి, నేను అంటే ఋషి పురుషులతో సమానంగా మీకు ఈ మంత్రాలు ఇవ్వడమే కాక వీటిని అర్థం చేసుకునే శక్తిని మీకు ప్రసాదిస్తున్నాను. ఇది ఋగ్వేదంలో ఉన్నటువంటి 10:191 ఉంటుంది. అట్లాగే అథర్వణ వేదంలో, ఓ వధువు అంటే పెళ్లి కూతురు, వైదిక జ్ఞానం నీకు అన్ని దిశల నుండి కలగాలి, వేదాల్లో ఉన్న జ్ఞానం పొందిన తర్వాతనే నీవు జీవితానికి సంబంధించిన విషయాల మీద నిర్ణయం తీసుకో, నీవు మంచి కీర్తి గడించి నీకు భర్తకు శుభాలను కలుగజేసేదానివిగా ఉండు, నీ అత్తవారింట్లో గౌరవప్రదమైన జీవితం గడుపు, నీ జ్ఞానంతో వారి ఇంటిని వృద్ధిపరుచు,
అని చెప్పబడింది. అట్లాగే ప్రధానమైనటువంటి ఇంకా చెప్తే బోలెడన్ని ఉన్నాయి. అదే సందర్భంలో అణచివేతకు గురైనటువంటి మాట వాస్తవం, సుదీర్ఘకాలం పాటు వాళ్ళు చదువుకోని మాట వాస్తవం. ఎందుకని ఆ తర్వాత ఈ దేశాన్ని మీద దండయాత్రలు చేసిన రాజులు వాళ్ళ మత సంప్రదాయాలు మన మీద రుద్దుతూ అది అమలు చేయడం కష్టం కాబట్టి మన దాంట్లోనే ఉందని మనకే ప్రచారం చేయించారు, మన వాళ్ళతోనే దౌర్జన్యం ద్వారానే ఇంకోటి అందువల్ల ఎదురైంది. బట్ నేను చెప్పిన ఇంత పెద్ద చరిత్ర ఉంది, వివరంగా మాట్లాడదాం, బాధ్యతగా మాట్లాడదాం. అరవడం, తిట్టడం, దూషించడం చేసినప్పుడు అదిగో చూసారా, వాళ్ళకి చెప్పడం చేతకాక దూషిస్తున్నారంటూ రెచ్చిపోతారు. అది గుర్తుపెట్టుకోవాలి.